నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి అని పివైఎల్ పిఓడబ్ల్యూ డిమాండ్. సర్వేను అడ్డుకున్న ఆసుపత్రి అధికారులు. ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల గురించి సర్వే చేయడానికి వెళ్తే అక్కడి సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. బయట కొనుక్కోమని సిబ్బంది చెప్పడం సిగ్గుచేటన్నారు. స్ట్రెచర్, వీల్ చైర్లు సరిపడా లేవన్నారు. పేషెంట్లను వారి బంధువులే నడిపించుకుంటూ తీసుకెళ్లే పరిస్థితి ఉందన్నారు. లిఫ్టులు అన్నీ పనిచేయడం లేదన్నారు. సమస్యలకు నిలయంగా మారిన జిల్లా జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఈ కార్యక్రమంలో పిడబ్ల్యూ నాయకులు అమూల్య, రజిత, లలిత, పివైఎల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దండు మహేష్, ఉపాధ్యక్షులు మోహన్, మురళి మహిళా సంఘం, ప్రగతిశీల యువత సంఘం ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాము. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉస్మానియా, గాంధీ లాంటి ప్రతి హాస్పిటల్లో కూడా అందరికి అనుమతించి సభ్యుల దగ్గర వివరాలు ఇవ్వడం జరిగింది. కానీ నిజంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మాత్రం ఇక్కడ కనీసం లోపలికి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా సిబ్బందితోటి బయట కనిపించేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంటే ఈ రోజు ఇక్కడ ఈ సర్వే చేద్దాము అంటే మాకు కనీసము ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏం జరుగుతుందనేది వివరాలు చెప్పడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిద్ధంగా లేరు. దాంతో పాటు ఇక్కడ మీకు పర్మిషన్ లేదనేటువంటి దాన్ని చేస్తూ మమ్మల్ని బయటకు వెళ్ళండి, మీరు పర్మిషన్ తీసుకురండి అని చెప్పి ఇది దారుణమైనటువంటిది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్స్ అనేటువంటిది ప్రజల కోసం చేసేటువంటి పని చేసేటువంటిది. ఈ రోజు ప్రజల కోసం ఏం చేస్తున్నారనేటువంటి అడగడమైనటువంటిది, రక్షించడం తప్పనేటువంటి విధంగా మమ్మల్ని మాట్లాడలేకుండా చేయడం అనేటువంటిది దారుణమైనటువంటిది. ఇక్కడ చూస్తే అసలు ఓపీకి గంటల కొద్ది నిలబడ్డా కూడా వాళ్ళకి ఓపీలో లైన్ లో నిలబడ్డా కూడా వాళ్ళకు రావట్లేదు. తర్వాత అంతే కాదు, ఇక్కడ మందులు తీసుకుంటామంటే ఒక మంది ఇస్తాడు, ఒక మంది లేదని చెప్తాడు. ప్రైవేట్ లో పోయి తీసుకొచ్చుకోండి అని చెప్తున్నారు. కనీసము పేషెంట్లు నడవలేనటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ స్ట్రెచర్లు లేవు, లేదు మరి లేవు. అంటే ఇక్కడ ఓన్లీ బయట నేను చూసేటువంటి దాన్నే, నేను చెప్పినటువంటి దాన్నే నేను చూసింది. దీనికంటే ఇంకా లోపలికి పోతే ఇంకా ఏం జరిగేటువంటిది చాలా దారుణంగా ఉందనేటువంటి అర్థమవుతుంది. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే పంపించారు, మీరు దీనిపైన చర్య తీసుకోవడం చెప్పేసి దీని గురించి వెంటనే అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరుగుతుందనేటువంటి మీరు ఎంక్వైరీ చేసి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘంగా, ప్రగతిశీల యువత సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ప్రతి విభాగానికి డాక్టర్లు ఉన్నారా లేరా, లేదంటే ల్యాబ్ లో ఎట్లాంటి టెస్టులకు అనుమతులు ఉన్నాయి, బయట టెస్టులు ఏమన్నా రాస్తున్నారా, లేదంటే ఇక్కడ అన్ని రకాల మెడిసిన్స్ అందుతున్నాయా లేదా అన్న విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని కేంద్ర హాస్పిటల్లో, ఉస్మానియా, గాంధీ లాంటి హాస్పిటల్లో కూడా మా సంఘాలుగా మేము అక్కడ చిన్న ఎంక్వైరీ లాగా చేస్తా ఉన్నాం. అక్కడ అన్ని హాస్పిటల్లో మాకు పర్మిషన్ ఇచ్చినాయి. అంతటా మా సంఘాలు అక్కడున్న లోటుపాట్లను వెలికి తీసే ప్రయత్నం చేశారు. అంటే నేను దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి సామాన్య పేద ప్రజలకు అన్ని అందుబాటులో ఉండే విధంగా మేము ఒక నివేదిక సమర్పించి దాని మీద మేము ఒక ఉద్యమం లాగా చేయాలని మేము పూనుకుంటా ఉన్నాం. కానీ మాకు నిజామాబాద్ కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో లోపలికి పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీస్ వారితో బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఇక్కడ కింద కూడా మేము అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ లో అడిగి తెలుసుకుంటా ఉంటే ఒక్కొక్క పేషెంట్ కనీసం 2 గంటల నుంచి 3 గంటల లైన్ లో ఉంటున్నారు. వాళ్ళకు ఓపీకి కూడా 2 గంటల టైం తీసుకుంటున్నా ఉన్నారు. సిస్టమ్ పనిచేస్తలేదు అని చెప్తా ఉన్నారు. ఈపీ టాబ్లెట్స్ కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో లేవని చెప్తా ఉన్నారు.
అదే కాకుండా స్ట్రెచెస్ లేవండి, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మెడిసిన్స్ కోసం బయటకు పంపిస్తా ఉన్నారు. ఇక్కడ కొన్ని స్కానింగ్ లో కూడా బయటకు పోతున్నారు అని చెప్పేసి ఇక్కడ పేషెంట్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి దీని మీద లోపలికి వెళ్ళి